అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నెయిల్ పాలిష్ రిమూవర్స్ గురించి మాట్లాడబోతున్నాను. నాకున్నంత నాలెడ్జ్ని నెయిల్ పాలిష్ రిమూవర్స్ని 4 పాయింట్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చే టైప్స్ ఆఫ్ రిమూవర్స్, బయట మార్కెట్లో ఏ ఫామ్స్లో దొరుకుతాయి అని, తర్వాత ఆ టైప్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది, నెక్స్ట్ అసలు నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఎందుకు వాడాలి, ఆ తర్వాత మనం చూద్దాము అసలు మార్కెట్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్లో మంచిది మంచి రిమూవర్ మీరు ఎలా చూస్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ మధ్య మధ్యలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ లిక్విడ్ ఫామ్లో ఒక బాటిల్లో దొరుకుతుంది మనకి బయట. దిస్ ఈజ్ ద మోస్ట్ యూజ్, జనరల్గా అందరూ ఇదే కొంటూ ఉంటారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి రిమూవర్ వైప్స్. ఇవి జనరల్గా టిష్యూ ఫామ్లో ఉంటాయి. దీన్ని నెయిల్ పాలిష్ రిమూవర్ వైప్స్ అంటాము. అండ్ విచ్ ఆర్ ఆల్సో ట్రెండింగ్ దీస్ డేస్. థర్డ్ టైప్ వచ్చేసి డిప్ అండ్ ట్విస్ట్ నెయిల్ పాలిష్ రిమూవర్. ఇవి మనకి స్పాంజ్ ఫామ్లో దొరుకుతుంటాయి. స్పాంజ్ని కంప్లీట్గా నెయిల్ పాలిష్ రిమూవర్లో డిప్ చేసి అమ్ముతుంటారు. ఇప్పుడు నార్మల్ లిక్విడ్ నెయిల్ పాలిష్ రిమూవర్ విషయానికి వస్తే ఇది అందరికీ తెలిసిందే. ఇది ఎలా యూజ్ చేయాలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక కాటన్ తీసుకొని అలా నెయిల్ పాలిష్లో డిప్ చేసి ఫింగర్కున్న నెయిల్ పాలిష్ని నార్మల్గా సింపుల్గా వైప్ చేసేయడమే. అయితే ఈలోపు ఒక విషయం చెప్పాలి మీకు. ఒకవేళ మీ నెయిల్ చుట్టూ ఏదైనా చిన్న దెబ్బ కానీ ఏవైనా కట్స్ కానీ ఉంటే, అలాంటి టైంలో ఆ దెబ్బ మీద రిమూవర్ తగిలితే చిన్న మంట పుడుతుంది. సో ఆ టైంలో రిమూవర్ వాడడమైనా మానుకోండి, ఆరెల్స్ దానికి తగలకుండా మీ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయడానికి చూసుకోండి. సో ఇది అయిపోయింది, మనం నెక్స్ట్ టైప్లోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద వైప్స్ ఎలా ఉంటాయంటే మీకు ముందు చెప్పినట్టుగానే ఒక టిష్యూ ఫామ్లో ఉంటాయి. టిష్యూని నెయిల్ పాలిష్ రిమ్లో సోక్ చేసి ఇస్తారు. వైప్స్ నేను ఎలా వాడుతూ ఉంటా అంటే, ఒక వైప్ని 3 or 4 పీసెస్ కింద కట్ చేసేసుకుంటాను. ఆ కట్ చేసుకున్న పీసెస్ని నెయిల్ మీద పెట్టి దాన్ని ఒక 15 to 30 seconds అలా వదిలేస్తాను. అప్పుడు ఆ టిష్యూ నెయిల్ పాలిష్ని అంతా పీల్చేసుకుంటుంది. నార్మల్గా అయితే అందరూ టిష్యూని కూడా ఇందాక మనం కాటన్ వాడినట్టే కాటన్తో ఎలా రబ్ చేసామో అలాగే టిష్యూతో కూడా రబ్ చేసేస్తూ ఉంటారు. బట్ నేను ఈ వేలో ప్రిఫర్ చేస్తూ ఉంటా. సో నా నెయిల్ ఆర్ట్ ఈజీగా వచ్చేస్తుంది అనే ఫీలింగ్తో. అండ్ ఈ డీబెల్ కంపెనీ రిమూవర్ వైప్స్ అనేవి నా ఫేవరెట్ అండి. నేను ఆల్రెడీ ఇది సెకండ్ బాక్స్ నాది. సో మీరు వైప్స్ ట్రై చేయాలనుకుంటే ఇవి కొనుక్కోండి. ప్రమోషన్ కాదండోయ్, జస్ట్ నా ఫేవరెట్ అని చెప్పానంటే. సో ఇవి మాడిపోయేలోపు మనం డిప్ అండ్ ట్విస్ట్ రిమూవర్ గురించి కూడా ఎలా వాడాలో చూసేద్దాం. మీ ఫింగర్ని డైరెక్ట్గా స్పాంజ్లో డిప్ చేసి జస్ట్ చిన్నగా ట్విస్ట్ చేయండి, రొటేట్ చేయండి. వావ్, చాలా ఫాస్ట్గానే క్లీన్ అయిపోయింది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. బేసికల్లీ నేను బ్లూ హెవెన్ వాడడం ఫస్ట్ టైం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా క్లీన్ అవుతుందని. లెట్స్ ట్రై దిస్ నెయిల్. దీని మీద నేను గ్లిట్టర్ అప్లై చేశాను. ఇది ఎంత క్విక్గా అవుతుందో చూద్దాం. నేను ఈ వీడియోనేమి క్రాప్ అండ్ ఎడిట్ చేయట్లేదు. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా క్లీన్ చేయగలదో ఈ బ్లూ హెవెన్ రిమూవర్. ఓకే, అయిపోయిందంటారా? గ్లిటర్ కదా, ఇట్ మైట్ టేక్ టైం. ఓకే, లెట్స్ సీ. ఇట్ ఈస్ డన్ యాక్చువల్లీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. డెఫినెట్లీ నేను దీన్ని మళ్ళీ కొంటా. సో ఇవి రిమూవ్ అయ్యేలోపు మనం నెక్స్ట్ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ అసలు నెయిల్ పాలిష్ రిమూవర్ ఎందుకు వాడాలి. నేను యాక్చువల్లీ చాలామందిని చూశాను నా చుట్టుపక్కల కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ, అసలు వాళ్ళు నెయిల్ పాలిష్ రిమూవర్ వాడరు. ఐ మీన్ వాళ్ళు అసలు కొనను కూడా కొనరు.
నెయిల్ పాలిష్ వేసుకుంటారు, అది ఊడిపోయేంత వరకు సగం సగం ఇరిగిపోయేంత వరకు అలాగే వదిలేస్తారు. లేకపోతే ఒక స్లైడో సేఫ్టీ పిన్నో ఒక టిక్ టాక్ క్లిప్పో పట్టుకొని దాన్ని ఫుల్గా గోకేస్తారు. అలా గోకడం వల్ల ఏమవుతుందంటే మన నెయిల్ సర్ఫేస్ మొత్తం పాడైపోతుంది. లైక్ అలా గోకడం అస్సలు మంచిది కాదు. మన నెయిల్ సర్ఫేస్ మీద మొత్తం స్క్రాచెస్ పడిపోతాయి అండ్ మన న్యాచురల్ నెయిల్ యొక్క క్వాలిటీ పోతుంది. స్క్రాచెస్ మళ్ళీ పోయి మన న్యాచురల్ నెయిల్ తిరిగి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. సో దయచేసి నెయిల్ పాలిష్ని గోకకండి. మంచిగా ఒక మంచి నెయిల్ పాలిష్ రిమూవరో వైపో ఏదో ఒకటి కొనుక్కోండి. మేక్ హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ నెయిల్ పాలిష్ రిమూవర్. అండ్ కొంతమంది అయితే నేనేం స్క్రాచ్ చేయను, ఆ సగం పోయిన నెయిల్ పాలిష్ మీదే ఇంకో నెయిల్ పాలిష్ అప్లై చేసేస్తాను అని అంటారు. బట్ అది అసలు అందంగా కనపడదు. లైక్ దగ్గర నుంచి ఎవరైనా మీ నెయిల్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది మీరు పాత నెయిల్ పాలిష్ మీద ఇంకో నెయిల్ పాలిష్ వేసారు అని. అండ్ అది లంపీగా వస్తుంది, అప్ అండ్ డౌన్గా, అసలు నీట్గా ఉండదు. సో బెటర్ బై వన్ నెయిల్ పాలిష్ రిమూవర్. నీట్గా పాత నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోండి, వేరే నెయిల్ పాలిష్ అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ ఎందుకు వాడాలో అనేది మీకు అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్లో మంచిది ఎలా చూస్ చేసుకోవాలి, హౌ షుడ్ ఐ చూస్ అన్న టాపిక్లోకి వస్తే, ఈ మధ్య వస్తున్న నెయిల్ పాలిష్ రిమూవర్స్ అన్నిటికీ ఎసిటోన్ ఫ్రీ అనేది మెన్షన్ చేస్తారు. మీరు దేని మీద చూసినా అన్నిటి మీద ఉంటుంది ఎసిటోన్ ఫ్రీ అని. అసలు ఏంటి ఎసిటోన్ ఫ్రీ? నేను ఎసిటోన్ ఫ్రీ ఉన్న నెయిల్ పాలిష్ రిమూవరే ఎందుకు చూస్ చేసుకోవాలి? అసలు ఏంటి ఎసిటోన్ ఫ్రీ అంటే, నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది ఇన్వెంట్ చేసిన కొత్తలో ఎసిటోన్ బేస్డ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ తయారు చేసేవారు. సో ఎసిటోన్ బేస్డ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్కి వాడితే ఏంటవుద్దంటే మన ఈ సరౌండింగ్ ఏరియా, క్యూటికల్ ఏరియా అంతా డార్క్ అయిపోవడం, నెయిల్స్ డ్రై అయిపోవడం అలా అయ్యేదన్నమాట. సో ఓవర్గా ఎసిటోన్ బేస్డ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ యూస్ చేయడం వల్ల అలా అవ్వడంతో ఈ మన కాస్మెటిక్ ఇండస్ట్రీ ఏమో ఎసిటోన్ ఫ్రీ నెయిల్ పాలిష్ రిమూవర్స్ అని లాంచ్ చేసింది. సో ఈ మధ్య మార్కెట్లో దొరుకుతున్నవన్నీ మోస్ట్లీ ఎసిటోన్ ఫ్రీయే ఉంటాయి. బట్ స్టిల్ మీరు కొనుక్కుంటున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి, దాని మీద ఎసిటోన్ ఫ్రీ అని రాసిందో లేదో చెక్ చేసి అప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ కొనుక్కోండి. అండ్ ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, నేను 3 రకాలు చూపించాను కానీ అందులో ఏం చూస్ చేసుకోవాలో మాకెలా తెలుస్తుంది అని అంటారు కదా. ఒకవేళ మీరు నాలాగే ఎక్కువగా నెయిల్ పాలిష్ ఫ్రీక్వెంట్గా నెయిల్ పాలిష్ అప్లై చేసుకునే పర్సనే అయితే ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్స్ కొనుక్కోండి. అంటే కంపేర్ టు వైబ్స్ ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఈ 110 ml ఆఫ్ బాటిల్ నాకు 100 రూపీస్కే వచ్చింది అమెజాన్లో. అండ్ ఈ 100 ml నాకు చాలా రోజులు వస్తుంది, ఐ మీన్ ఫ్రమ్ మంత్స్ నేను అది వాడుతున్నాను. కానీ ఇప్పుడు మీరు సడన్గా ఏదో ఫంక్షన్కో, మీటింగ్కో, ఈవెంట్కో, ఎక్కడికో దగ్గరికి వెళ్తున్నారు, మీ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి మీ దగ్గర ఏమో కాటన్ లేదు, కాటన్ రిమూవర్ ఉన్నాయి కానీ కూర్చొని రిమూవ్ చేసుకునే అంత టైం కూడా లేదు. కానీ మీ నెయిల్స్కున్న నెయిల్ పాలిష్ ఏమో సగం ఎగిరిపోయి సగమే ఉంది ప్యాచులుగా, మన ఇండియాలో రోడ్స్ ఉన్నట్టు. అలాంటి సిచ్యువేషన్లో మనల్ని కాపాడేదే ఈ వైబ్స్ ఆర్ డిప్ అండ్ ట్విస్ట్ రిమూవర్. ఇవి 2 ట్రావెల్ ఫ్రెండ్లీ. మీరు సడన్గా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ జస్ట్ మీ బ్యాగ్లోనో చేతిలోనో పట్టుకొని వెళ్ళిపోయండి. మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళే లోపు మీ నెయిల్స్కి సగం ఊడిపోయి ఉన్న నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసేయండి. బికాస్ ఫేస్ తర్వాత ఏ మనిషి అయినా ఫస్ట్ చూసేది హ్యాండ్సే. మీరు హ్యాండ్ ఇచ్చినప్పుడు, హాయ్ చెప్పినప్పుడు, నమస్తే పెట్టినప్పుడు గ్యారంటీ మీ చేతులకి సగం ఊడిపోయి ఉన్న నెయిల్ పాలిష్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎ గుడ్ ఇంప్రెషన్. మీరు మీటింగ్కి వెళ్తున్నా, ఫంక్షన్కి వెళ్తున్నా, లేదా ఎవరితోనైనా డేట్కి వెళ్తున్నా సరే, మీకు నెయిల్ పాలిష్ అప్లై చేసుకునే గ్యాప్ లేకపోతే కనీసం మీ చేతులకి సగం ఊడిపోయి ఉన్న నెయిల్ పాలిష్ని అయినా రిమూవ్ చేయండి. చాలామందిని చూశాను కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు, లేకపోతే కొన్ని ఫంక్షన్స్లో వాళ్ళు ఫుల్ మంచిగా రెడీ అవుతారు, మంచి మోడర్న్గా మంచి యాక్సెసరీస్ వేసుకొని రెడీ అవుతారు. బట్ దేర్ నెయిల్ పాలిష్ విల్ బీ హాఫ్. అసలు లైక్
బీయింగ్ అ నెయిల్ ఆర్టిస్ట్ నాకు అలా హాఫ్ నెయిల్స్ చూస్తే చాలా ఐ మీన్ నాకు అక్కడ ఇంప్రెషన్ పోతుంది వాళ్ళ మీద. సో ఐ సజెస్ట్ ప్లీజ్ బై అ నెయిల్ పాలిష్ రిమూవర్. కొనుక్కొని మీ మేకప్ కిట్, మీ లిప్స్టిక్లు, పౌడర్లు ఎక్కడ పెట్టుకుంటారో దాని పక్కన ఇది పెట్టుకోండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.